కొండగట్టు 23వ క్షేత్ర గిరి ప్రదక్షిణ మల్యాల మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదర్శన ఆదివారం చిలుకూరి బాలాజీ శివాలయ అర్చకులు రామదాస్ సురేష్ ఆత్మారాం గురువు సందేశంతో ఉదయం 7:30 గిరి ప్రదక్షిణ ప్రారంభం అయి కొండగట్టు గిరి చుట్టూ చేపట్టిన కార్యక్రమంలో 100 మంది అయ్యప్ప దీక్షాస్వాములు 1000 మంది భక్తులు కొండగట్టు దిగువన గల బస్టాండ్ సమీపంలోని ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి ప్రారంభమైన ప్రదక్షిణ దిగువ కొండగట్టు మీదుగా ఘాట్ రోడ్డు గుండా సుమారు 8 కిలోమీటర్ల మేర ఈ గిరి ప్రదక్షిణ సాగింది. ఈ సందర్భంగా సురేష్ ఆత్మరాం మాట్లాడుతూ డిసెంబర్ 17 రోజున పాదయాత్రగా అయోధ్య శ్రీరాముల వారి దర్శనానికి పాదయాత్రగా బంగారుతో తయారు చేసిన శ్రీరాముని పాదుకలు పల్లకిలో నడుచుకుంటూ తీసుకువెళ్లడం జరుగుతుంది. తల్లికి నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా పితృదేవో భవ తండ్రికి నమస్కారం చేసుకోండి. అట్లాగే గురుగారికి నమస్కారం చేసుకోండి. ఆచార్య దేవో భవ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోపలికి తండ్రికి గురుగారు నమస్కారం చేశాం. విఘ్నాలన్నీ తొలగిపోవాలని వినాయక స్మరణ చేసేద్దాం. మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ శుభకార్యేషు సర్వదా బోలో విఘ్నేశ్వర భగవానికి జై. ఆంజనేయ స్వామిని తలుచుకునే ముందు సూర్యుని తలుచుకుందాం. సూర్యుడు గురువు ఆంజనేయ స్వామికి. చెప్పండి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహజ్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. సూర్య భగవానుడు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వీళ్ళ మంచి కోరే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇప్పుడు మనం రాముడు శ్లోకం చెప్పాక ఆంజనేయ స్వామి శ్లోకం చెప్తాం. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఎక్కడున్నా సరే ఆయన తలుచుకుంటే ఆయన తొందర రాడు. రాముడిని తలుచుకుంటే శ్లోకం అందరూ శ్రీరామ రామ రామేతి రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. గట్టిగా జై శ్రీరామ్. ఇప్పుడు ఆంజనేయ స్వామి శ్లోకం అండి. అందరూ ఆనందంగా గట్టిగా బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాడ్యం వాక్కు పటుత్వంచ హనుమతు స్మరణాత్ భవేత్. బజరంగబలి హనుమానికి జై. ఆంజనేయ స్వామి శ్లోకం చెప్పాం. ఒక 4 నిమిషాలు మాట్లాడతాను. జై శ్రీరామ్. మనం 23వ కొండగట్టు గిరి ప్రదక్షిణలో ఉన్నాం. చాలా మంది కొత్త భక్తులు దీంట్లో పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈ విషయాన్ని మనం అందరికి తెలియచేద్దాం. ఈ గిరి ప్రదక్షిణ గుర్తుపెట్టుకోండి. మీకు మంచి జరుగుతుంది, మీ కుటుంబానికి మంచి జరుగుతుంది, దాంట్లో సందేహంలా. కానీ మీరు మీ కుటుంబం ఉండాలంటే ముందు ఈ దేశం ధర్మం ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. మనం కేవలం స్వార్థ ప్రయోజనకత్వం కాకుండా ఈ దేశం ధర్మం నిలవాలి. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా అలక్ష్యంగా లేడు. ఒక లక్ష్యం వైపు ఆయన పనిచేశాడు. ఇదంతా రాముడిదే. రావణాసుడు ఎదురుగా చక్కగా ఆయన కంటే హైట్లో కూర్చొని నువ్వేం చేయలేవు అని గట్టిగా ఆయన సభలో చెప్పాడు. అలాంటి తయారవ్వాలి మనం. భయపడమాకండి. ఈ భారతదేశం మీ వచ్చే తరానికి సుఖము శాంతి సమృద్ధి ఉండాలంటే మీరిప్పుడు కలిసి నడవాలి. నడవడమే కాదు, కలిసి పనిచేయాలి దేశం ధర్మం కోసం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై హనుమానికి రామ లక్ష్మణ జానకి. ఏమి ఆనందం అండి. ఎవరు అనుకున్నారండి ఇంతకాలం నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఒక్క చిన్న ఇబ్బంది లేకుండా నన్ను అనుగ్రహించాడు స్వామి. ఎల్లుండి నేను అయోధ్యకి కాలినడకన వెళ్ళబోతున్నాను. 14 రోజుల్లో 1400 కిలోమీటర్లు పూర్తి చేయాలి. నా విజ్ఞప్తి ఏమిటంటే
రామ పాదుకలు చేసాము, బంగారు పాదుకలు. ఏం పాదుకలండి? బంగారు. వాటిని పల్లకిలో పెట్టుకొని మోసుకుంటూ వెళ్తాం. సంకల్పం ఏంటి? పల్లకి ఆగదు, వ్యక్తులు మారుతుంటారు కాబట్టి 24 hours పల్లకి నడుస్తుండాలి. అన్ని ప్రికాషన్స్, అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది. భోజనం ఉంటుంది, మధ్యాహ్నం, సాయంత్రం అల్పాహారం ఉంటుంది, రాత్రి వసతి ఎక్కడైనా వీలైతే అలా మనం చూసుకుందాం. కానీ నాతో నడిచే వాళ్ళు నాకు ఈరోజే గిరిప్రదక్షిణ పూర్తమంగానే చెప్తే మహా ఆనందపడతా. 14 రోజులండి, పెద్ద కష్టమేం కాదు. అర్థమైందా? ఈరోజే వీలైతే ఒక రామదీక్షలాగా తీసుకునే మనసు పెట్టుకోండి. అర్థమైందా అండి? ఇక్కడ ఇంతమంది వింటున్నారు, ఏమి ఆనందం అండి. ఎవరు అనుకున్నారండి ఇంతకాలం నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఒక్క చిన్న ఇబ్బంది లేకుండా నన్ను అనుగ్రహించాడు స్వామి. ఒక్క గిరిప్రదక్షిణ కూడా నేను మైనస్ కాలేదండి. చైత్రమాసంలో పౌర్ణమి హనుమత్ జయంతి అంటాం, ఏదో చిన్న హనుమత్ జయంతి, పెద్ద జన్మదినం, సరే ఏదో ఒకటి. నేను స్వయంగా ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణం చేసి పున్నమకి అక్కడ ఉండాలి, అయినా సరే వచ్చి మనం ప్రారంభం చేసి వెళ్ళడం జరిగింది. ఒక్క పున్నమను కూడా మనం ఇక్కడ లేకుండా లేదు. ఏ చిన్నపాటి జ్వరము, జలుబు, దగ్గు ఏమీ లేకుండా నన్ను ఆంజనేయ స్వామి కాపాడుకుంటున్నాడు. ఇంతకన్నా భాగ్యం కాదు నాకు. నేను చాలా రుణపడి ఉంటాను ఆంజనేయ స్వామికి, చాలా. ఆయనేమో సంజీవిని పట్టుకొచ్చి నాకే ఇచ్చినట్టుగా ఉంది. మీకందరూ అలాగే ఇవ్వాలి, ఇస్తాడు కూడా. ఇక్కడ మీతో చెప్పే మాట ఏమిటంటే 23 పున్నములు పూర్తి చేశాం. వచ్చే పున్నమతో 2 సంవత్సరాలు పూర్తవుతాయి. ఎంత ఘనంగా నిర్వహిస్తారు మీరు ఆలోచించుకోండి. భక్తులు చక్కగా ఒక చిన్న కమిటీ లాగా ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో చాలా ఘనంగా నిర్వహించే అవకాశం తీసుకోండి. రెండో మాట, నేను ఈసారి భక్తుల మీద ఈ గిరిప్రదక్షిణ వదిలేద్దాం. ఎందుకంటే మనకి పరిచయం, చాలా ప్రచారం, లేదంటే చాలా అలవాటు ఉన్నటువంటి ఆ పరిసరాలు తెలిసిన భక్తులు నాతో తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా రాజమల్లు అనుకోండి, మల్లేశం అనుకోండి, అనిల్, ఇంకా రామచంద్రం, ఇంకా పాత వాళ్ళు చాలామంది, పోచయ్య గారు, ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు కలుస్తున్నారు, శ్రీనివాసులు గారు, వాళ్ళకి 5,000 మంది పెద్ద టీం ఉంది వాళ్ళకి. సో ఇంతమంది తిరుగుతున్నప్పుడు చాలామంది అంటే హిందువుల్ని ఉత్తేజపరచాలి, అంతవరకు అందరినీ కలపాలి. అది మనం చేసేసాం, ఇంకా అయిపోయింది. ఈ పుణ్యమ నేను రాకూడదనే అనుకున్నా, కానీ మా యొక్క భక్తులందరూ కూడా చాలా ప్రేమగా, చాలా ఆపేక్షగా మీరు రావాలి గురువు గారు అని అంటే నాకేదో కొత్త కార్యాచరణ. ఇప్పుడు రేపే మళ్ళీ వేలాల గిరిప్రదక్షిణ ఉంది, మల్లన్న, గట్టు మల్లన్న, మంచిర్యాల దగ్గర, అంటే ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు. అది మనం ప్రారంభం చేసాం. రేపటితో 2వ గిరిప్రదక్షిణ. ఆశ్చర్యం వేస్తుంది. ఏం పని నాకు భగవంతుడు అప్పచెప్తున్నా నాకే తెలియదు. నా సొంత పనులు ఏం లేవు దీంట్లో. నా సొంత కార్యాచరణ మీద ఒక్కసారి కూడా మీ దగ్గర రాలేదండి. వచ్చానా? కాబట్టి దైవ కార్యక్రమానికి ఏదో నాకు స్వామి అలా తోస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నా. తోస్తున్నాయినా నిజానికి మనకు శక్తి ఉండదండి. మనం అనుకుంటాం మనం చేస్తున్నాం, చాలా తప్పండి. మనం ఆ స్వామి అనుగ్రహంతో ముందుకు వెళ్తాం. ఊరికి ఎందుకు చెప్తున్నా ఈ మాట? ఫలానా తల్లిదండ్రి కడుపున మనం పుడతామని మనకేమన్నా ముందస్తు ప్లానింగ్ ఉంటుందా? భగవంతుడు మనల్ని ఎవరికి దగ్గరికి పంపించాలో అలా పంపించేస్తాడు. అలాగే మనం ఇదొక దైవ కార్యక్రమం నడుస్తోందా? ఇంకొక అద్భుతం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రామదీక్ష తీల, కాబట్టి రామదీక్ష తీసుకుందాం. వీలైతే ఈరోజు దీక్ష తీసుకోండి. కొంతమంది నాతో వచ్చేవాళ్ళు రండి, రాని వాళ్ళు మా ఈ పాదయాత్ర నిర్విఘ్నంగా సాగాలని కోరుతూ ఇంట్లో దీక్ష చేయొచ్చు. కేవలం 14 రోజులు కూడా తీసుకోవచ్చు. రామ వనవాసానికి సాక్షిగా 14 రోజులు, 21 రోజులు లేదా 41 రోజులు అలా మనం కార్యాచరణ చేయడం జరిగింది. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. ఇది అద్భుతం అంటే. అందరికీ శుభం జరగాలి. జై శ్రీరామ్.